అభిమానించి దాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కమిట్మెంట్తో పనిచేసే ప్రతి భారతీయ జనతా పార్టీకి ఉండాల్సిందే, ఉంటుంది కూడా. అది ఇటువంటి పరిస్థితుల్లో చాలన్నా నేను ప్రజా సంగ్రామ యాత్ర చేసినప్పుడు అనేక దాడులు జరిగిన బీఆర్ఎస్ గుండాలు దాడు చేశారు, కాపాడండి. కొనుగోలు కేంద్రాలు జరిగినప్పుడు రాళ్ళ దాడులు జరిగినాయి, కాపాడి కార్యకర్తలను. యుద్ధం చేసినప్పుడు ఆందోళన చేసినప్పుడు అనేక మంది జిల్లా అధ్యక్షులతో పాటు ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు 30 కేసులు ఉన్నాయి. కార్యకర్తల మీద కేసులున్నాయి. కేసులప్పుడు అనేక మంది హైకోర్టులో బెయిల్ ఇచ్చి కాపాడిన రామచంద్ర గారు ఒక్క రూపాయి తీసుకోలే. రామచంద్ర గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటే రోజు ₹1,00,000 సంపాదించుకోవచ్చు. అనేక మంది కార్యకర్తలను కాపాడినటువంటి మనస్తత్వం వారు. చివరకు నన్నూరు బీఆర్ఎస్ పార్టీ జైలుకు అంతా కూడా నాకు హైకోర్టు కరీంనగర్ జిల్లాలో బెయిల్ రాకుంటే హైకోర్టు ద్వారా బెయిల్ ఇప్పించి నన్ను బయటికి వచ్చిన వ్యక్తి రామచంద్రరావు గారు అని. ఇటువంటి ఆలోచనతో ముందుకు సాగేటువంటి కార్యకర్తలకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుంది. వీళ్ళే కాదు, చాలామంది ఉన్న నాయకులు, చాలామంది కూడా అప్పటి నుంచి ఇప్పటి కూడా సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. అనేక ఒడిదుడులు ఎదుర్కొని ప్రాణాలు పోతే అని తెలిసి కూడా ఈ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి కమిట్మెంట్ గల కార్యకర్తల నాయకులు ఇవాళ వేదిక మీద ఉన్నారు, వేదిక కింద కూడా ఉన్నారు. ఇటువంటి నాయకులను కూడా ప్రోత్సహించాలి, అందరినీ ప్రోత్సహించాలి. పార్టీలో చేరినప్పుడు కూడా సిద్ధాంతాన్ని నమ్ముకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తలందరూ కూడా వాస్తవ విషయాలను గ్రహించి మనం జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయాన్ని కమిట్మెంట్తో కష్టపడి మన లక్ష్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం, రామరాజ్యం రావాల్సిందే. గొల్లకొండ కిల్ల మీద కాసేపు జెండా ఎగిరాల్సిందే. ఆ లక్ష్యం అనేది, ఆ ధ్యేయం అనేది, ఆ సంకల్పం అనేది, దానికోసం మాత్రమే పనిచేయాలి. అధికారం కోసం అధికారం ఉండలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి మనం కోరుకుంటాం కాదు కన్నా. అందరికీ ఇచ్చాము అధికారం, అది ఒక అవకాశం. అందరికీ ఇచ్చాము అవకాశం. ఇలా బీజేపీకి ఇద్దాం అధికారం అని చెప్పి మనం కాదు, ఇలా సామాన్య ప్రజలు కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆలోచిస్తున్నారు. ఏ గల్లీకి పోయినా ఏ వ్యక్తిని కలిసి అయిపోయిందన్నా ఈసారి బీజేపీ అధికారం వస్తుందన్న, అయిపోయిందన్న. కాంగ్రెస్ అవుట్, బీజేపీ అవుట్, బీఆర్ఎస్ అవుట్, ఈసారి బీజేపీ పక్కా అధికారంకి వస్తుందన్నా, మేము బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా సామాన్య ఏమో రాజకీయాల పట్ల అవగాహన లేని వ్యక్తులని కూడా ఈసారి బీజేపీ పక్కా ఇస్తామన్న ఓటు అంటున్నారు. ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఆ వాతావరణం కాపాడుకోవాలి మనం. తప్పుడు ప్రచారం కాంగ్రెస్ బీసీ అంటే అన్న, ఈ దేశానికి ప్రధానమంత్రిని బీసీని చేసే ఘనత భారతీయ జనతా పార్టీది. కాంగ్రెస్ పార్టీకి చేసే దమ్ము దాన్ని అడుగుతున్నాను నేను ఇవాళ. అరే దేశానికి ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక మహిళను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఒక దళిత వర్గానికి సంబంధించినటువంటి రామ్నాథ్ కోవింద్ను ఇవాళ రాష్ట్రపతి చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చలపతిరావు గారు ఈ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి చలపతిరావు గారు ఒక బీసీ. బండారు దత్తాత్రేయ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ. మున్నటనుకున్న డాక్టర్ లక్ష్మణ్ గారు ఒక బీసీ. నేను ఒక బీసీనే. ఇలా బీసీ జరిగింది. అంతేకాకుండా విజయవంతంగా ఈరోజు 38 జిల్లాలకు సంబంధించి 36 జిల్లాలలో మన యొక్క అధ్యక్షుని